మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటున్నాం, నాటి తరం నటీనటుల గురించి. ఆల్మోస్ట్ వారి గురించి మాట్లాడుకునేటప్పుడు అందరూ కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళే మ్యాక్సిమం. సో మరి పద్మనాభం గారు ప్రాపర్ ఎక్కడ, ఆయన ఎక్కడి నుండి వచ్చారు? పద్మనాభం గారు రాయలసీమ పులివెందుల ఆ ప్రాంతం, దగ్గర ప్రాంతం ఏదో. వాళ్ళు బసవరాజ వంశం వాళ్ళు శైవులు అనుకుంటాను వాళ్ళు. తర్వాత ఆయన పేరు బసవరాజు వెంకట పద్మనాభం. అది తక్కువ చదువు, 5వ క్లాస్ ఎంత చదువుకున్నారు, ఎక్కువ చదువుకోలేదు అన్నమాట. ఆయన చిన్నప్పటి నుంచి ఇలాగే ఆయన అంటే పౌరోహిత్యం కూడా చేసేవాడేమో, గుళ్ళో పూజారిగా ఉండేవాడేమో, బహుశా ఏదో సందర్భంగా చెప్పినట్టుందన్నమాట. కనుక అదంతా వైదికమైనటువంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూనే పాటలు పద్యాలు ఇవన్నీ బాగా నేర్చుకునేవారు. పద్మనాభం గారు బాగా పాట పాడతారు, పద్యాలు పాడతారు. అంటే కొంచెం చిన్నతనం నుంచి చిన్నతనం నుంచే సంగీతం మీద మంచి అభిలాష. అలాగా మద్రాసు మరి నాటకాల మీద వీటి మీద ఇంట్రెస్ట్ కొద్దీ మద్రాసు వచ్చేసారు. మద్రాసు వచ్చిన తర్వాత రఘురామయ్య గారి దగ్గర రఘురామయ్య గారు అప్పట్లో పెద్ద హీరో, పెద్ద నాటకాల ఆర్టిస్ట్ అన్నమాట. ఈలపాటి రఘురామయ్య అంటారు ఆయన్ని. ఆయన మంచి చాలా పెద్ద ఆర్టిస్ట్ అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారి కంటే ముందు కృష్ణుడికి మంచి పేరు ఆయన అంటే. ఆయన దగ్గర ఈయన శిష్యుడిగా చేరి పద్యాలు ఇంకా మెరుగుపరుచుకున్నారు. పద్యాలు పాడడం ఇవన్నీ మెరుగుపరుచుకున్నారు, నటన అంతా మెరుగుపరుచుకున్నారు అన్నమాట. అంటే పద్మనాభం గారు చెప్పుకుంటారు అన్నమాట, మా గురువు గారు రఘురామయ్య గారు అని గర్వంగా చెప్పుకుంటారు. ఊర్లో ఉన్నప్పుడే ఆయన రంగస్థల ప్రవేశం చేశారా? ఊర్లో ఉన్నప్పుడే చిన్న చిన్న నాటకాలు, మసిబొగ్గుతో మీసాలు పెట్టుకునేవాడట ఆయన. చెప్తుండేవారు, మసిబొగ్గుతో మీసాలు పెట్టుకునేవాడిని. తర్వాత ఇమిటేషన్ ఎక్కువ. సహజంగా కళాకారులందరూ కూడా ఒకసారి చూసిన దాన్ని ఇమీడియట్గా గ్రాస్ప్ చేసి వెంటనే వల్లు వేయడం అలవాటు కదా, అలాగే ఈయనకు కూడా మంచి ఇమిటేషన్ ఉండేది. ఎవరైనా చూసినట్టయితే అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేస్తుండేవాడు. తర్వాత మద్రాసు వచ్చిన తర్వాత రఘురామయ్య గారి ఇంట్లో కొంతకాలం ఉన్నానని ఆయనే చెప్పుకున్నారు. ఈ నటన బాగా అభివృద్ధి చెందడం కానీ, పద్యాలు పాడడంలో మెలకువలు తెలుసుకోవడం కానీ రఘురామయ్య గారే నాకు నేర్పించారు అని గర్వంగా చెప్పుకుంటేవారు. ఇప్పుడు కుటుంబ నేపథ్యంలో అంటే సరిగ్గా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కారణం వల్లనో, పిల్లలు ఎక్కువగా ఉండడం వల్లనో చదువుకి కొంతమంది దూరంగా ఉండడం, ఇలా పద్యాలు నాటకాలు వీటి మీద ఆసక్తి చూపించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. మరి పద్మనాభం గారి కుటుంబ నేపథ్యం ఎట్లా ఉండేది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. బాగానే అంటే మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయనకు తమ్ముడు నిర్మాత బి పురుషోత్తం అని వేస్తుంటారు. పురుషోత్తం అంటే పురుషోత్తం తమ్ముడు మాట. పద్మనాభం గారి తమ్ముడు పురుషోత్తం పద్మనాభం గారి తాలూకు సంస్థకి ఆయన నిర్మాతగా వ్యవహరించేవారు. ఈయనకేంటంటే సినిమాల పిచ్చితో మద్రాసు వచ్చారు. వచ్చిన తర్వాత రఘురామయ్య గారి దగ్గర సహాయకుడిగా చేరారు. ఆ తర్వాత రఘురామయ్య గారు వాహిని సంస్థలో పాతాళ భైరవి అనే సినిమా చేస్తుండగా అందులో ఎస్వి రంగారావు గారికి సహాయకుడిగా అంటే వేషం. ఆ తర్వాత అబ్బాయి ఎవరో బాగున్నాడు, చిన్నపిల్లాడు, అంటే పొట్టిగా సన్నగా చిన్నగా ఉండేవాడు కదా. సరే సంస్థలో నెల జీతానికి పెట్టుకున్నారన్నమాట. 200 రూపాయలు ఇచ్చేవారట సినిమాకి. ఆయన సినిమాకని కాదు, నెలకి 200 రూపాయలు ఇచ్చేయడమే. వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. అది ఒప్పందం. అంటే యాక్టింగ్ కాకుండా ఇంకేం పని? యాక్టింగ్ తెలిసింది యాక్టింగే కదా. ఒక సినిమాని కాదు, ఈ సినిమాలు చేయాలంటే చేయాలి. ఒక జనంలో ఉండమంటే ఉండాలి, వచ్చిపోయే క్యారెక్టర్ ఏమంటే వేయాలన్నమాట. అంటే వీళ్ళు వాళ్ళ సొంతం, వాళ్ళ తాలూకు పెర్మిషన్ లేకుండా, అంటే నిర్మాణ సంస్థ తాలూకు పెర్మిషన్ లేకుండా ఇంకే సినిమాలో కూడా యాక్ట్ చేయకూడదు. అది ఒప్పందం. అది పద్మనాభం గారే కాదు, ఆయన రామారావు గారు కూడా నెల జీతాలకి చేరారు. సూర్యకాంతమ్మ నెల జీతానికే చేరింది. ఎస్వి రంగారావు గారు కూడా నెల జీతానికి చేరారు అన్నమాట. నెల జీతాలకు చేరారు వీళ్ళందరూ. అంటే రంగస్థలం మీద నాటకాలు వేస్తూ ఉన్నప్పుడే ఆయనకి సినిమాల మీద ఆసక్తి కలిగిందా? సినిమాలో ఆసక్తి అంటే రంగస్థలం మీద నాటకాలు వేస్తుండగానే మరి సినిమాల కోసం చెన్నపట్నం వచ్చారంటే సినిమాల కోసం వచ్చేవారు అన్నమాట. చెన్నపట్నం ఎవరు వచ్చినా సరే ఆ వాహిని స్టూడియో, ఏఎం స్టూడియో, ఆ జెమినీ స్టూడియో చుట్టూ తిరగడం, లోనికి ఎవరు వెళ్ళకపోయినట్టయితే వచ్చేపోయి ఆర్టిస్టులు చూసుకోవడం, ఆనందపడడం.
అదే కదా ఆ రోజు వ్యాపకం, ఇంకేముంది చెప్పండి. స్టూడియో దగ్గరికి వెళ్ళి నుంచున్నట్టయితే ఎవరో వెళ్ళిపోతుండేవారు, నాగయ్య గారు లేకపోతే కన్నాంబ గారు ఇంకెవరో వెళ్ళిపోతుండేవారు, అదిగో నాగయ్య గారిని చూసాము అనే హ్యాపీనెస్ మాట, అంతే. ఆ రోజుకి అది గడిచిపోయేది. తర్వాత మళ్ళీ ఏదో నాటక సంస్థలో నాటకంలో జాయిన్ అయ్యి ఆ పద్యాలు పాడుకోవడం, రిహర్సల్స్ వేసుకోవడం, ఇదే ప్రపంచం వారికి. అంటే ఆ పూటకి తిన్నా తినకపోయినా ఎవరైనా ఒక గొప్ప యాక్టర్ని, పెద్ద యాక్టర్ని చూస్తే కడుపు నిండిపోయినట్టే, కడుపు నిండిపోయింది అన్నమాట, అంతే చాలు. ఓ మంచి పద్యం పాడినట్టు చాలు వారికి, ఆ రోజు గడిచిపోయినట్టు లెక్క. రంగస్థలం మీద సుమారు ఎన్ని నాటకాలు వేసి ఉంటారు సినిమా రంగానికి రాకముందు? రాకముందు వేశారు. ఆయన జీవితం ఏంటంటే రంగస్థలం మీదకి రాకముందు రాణి రుద్రమ, తర్వాత ఏమో ఇది చింతామణి నాటకం కూడా ఆయనకి బాగా పరిచయం ఉన్న నాటకం. తర్వాత స్టేజీ నాటకాల్లో చెల్లారి కొట్టు చిట్టమ్మ అనే ఒక నాటకం అన్నమాట. అందులో వాణిశ్రీ కూడా యాక్ట్ చేసేది. అప్పుడు కొత్తగా వాణిశ్రీ గారు రావడం, అంటే వీళ్ళందరూ కలిసి రిహర్సల్స్ చేసుకోవడం, నటన విషయంలో కొంత తుది మెరుగులు దిద్దడం, ఇవన్నీ పద్మనాభం గారు చేశారన్నమాట. నాటక రంగస్థలం మీద కొంతవరకు ఉన్నారు. తర్వాత ఒకసారి ఆయన పెద్ద వేషాలు వేస్తున్నారనేసరికి రంగస్థలాన్ని వదిలేశారన్నమాట. ఆయన చేసిన మొదటి సినిమా ఏంటి? పాతాళ భైరవి సినిమా చేశారు. పాతాళ భైరవే మొదటి సినిమా. అవునవును. అంటే ముఖ్యంగా ఆ సినిమాలో ఆయన నడక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఇలా నడుస్తుండే ఉంటారు. అంటే దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పద్మనాభం గారు వస్తున్నప్పుడు. అవునవును. ఎట్లా కష్టపడ్డారు ఆయన? ఆయన కష్టపడ్డారు. ఆయన ఆయన ఆ మొదటి సినిమాలో చాలా సన్నగా కూడా, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవునవును. అదేంటంటే అక్కడ పద్మనాభం గారు ఇండస్ట్రీలోకి ప్రవేశించేసరికి పెద్ద నటదిగ్గజు ఉండేవారు. ఎవరు? రేలంగి గారు. అంటే అంతకుముందు కస్తూరి శివరావు గారు. కస్తూరి శివరావు గారు హాస్య నటుడిగా ఉన్నాడంటే ఆయన తాలూకు బాడీ లాంగ్వేజ్ అన్నమాట. ఒక కన్ను కొంచెం మెల్ల కన్ను, పేల గొంతు, సన్నటి రూపం, ఇవన్నీ కొంచెం హాస్యాన్ని ఇచ్చేవి అన్నమాట. కానీ స్టార్ కమెడియన్ ఎవరయ్యా అంటే రేలంగి గారు. ఆయన హీరోలతో సమానంగా ఉండేవాడు. చిన్న బోధకాలు, అప్పుడు ఆ కావాలి అంత బోధగా లేదు. తర్వాత ఏంటంటే మంచి మంచి పెద్ద పెద్ద క్యారెక్టర్లు, అంటే హీరోతో సమానంగా ఉన్న క్యారెక్టర్లు వేసేవారు అన్నమాట. ఆ రోజుల్లో రేలంగి గారు కనిపిస్తే క్లాప్స్, మాట్లాడితే క్లాప్స్, నడిస్తే క్లాప్స్. అంటే అట్లాంటి నట దగ్గర ఉన్నప్పుడు ఆ రేలంగి గారిని కూడా ఓవర్కమ్ చేసి వచ్చాడు పద్మనాభం. అది మనం చెప్పుకోవాల్సింది. అది రేలంగి గారు ఉంటుండగా పక్కన ఇంకో కమెడియన్ మనం ఊహించుకోలేము. కానీ అలాగా ఇంకో కమెడియన్గా రాణించారంటే అది పద్మనాభం గారి చాలా కృషి. ఆ కృషి చేసే నెపంలోనే ఆ నోరు అలా పెట్టడం కానీ, నడకని తనకంటూ ఒక ప్రత్యేకత ఉట్టిపడేలా నటకని ఆ విధంగా ఎంపిక చేసుకొని నడవడం కానీ, ఆ నవ్వడం కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునేలా నవ్వడం కానీ, ఇవన్నీ ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన అంటే ఎలా చేస్తే ప్రేక్షకులకి కనెక్ట్ అవుతాడో, ఎలా చేస్తే ప్రేక్షకులకి దగ్గర అవుతాడో, ప్రేక్షకులు పగడబోలు నవ్వుతారో అలా చేయడం మొదలుపెట్టాడు పద్మనాభం. పద్మనాభం గారు అని అనగానే ఫస్ట్ ఆయన ఫేసే మనకి మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. ఇలా నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు అట్లనే పెడతారు. ఆయన ఏడవాల్సి వచ్చిన, అంటే కామెడీలో భాగంగా ఏడవాల్సి వచ్చినా సరే ఈయన పెట్టి ఏడుస్తూ ఉంటారు. అంటే ఆ ఫేస్ చూడగానే నవ్వు వస్తుంది మనకి. అవునవునవునవును. అదే ఆయన చేసింది ఏంటంటే వాళ్ళు జనాలు బాగా స్టడీ చేస్తుండేవారమ్మా. పూర్వం ఆర్టిస్టులు ఏమి చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, ఏమి చేస్తే జనాలు బాగా మెచ్చుకుంటారు, ఏమి చేసినట్టయితే జనాలకి ఆ పెర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది, కొంత హోంవర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి అది నటన తప్ప ఇంకే పని లేదు కదా. ఆ నటననే పరితపించేవాళ్ళు అన్నమాట. పదే పదే ఆ డైలాగ్ని వల్లి వేసుకోవడం, డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది అని తప్పించేవారు అన్నమాట. తప్పించి అలా చెప్పేవారు, జనాలకు కూడా బాగా దగ్గర అయ్యేవారు అన్నమాట. ముఖ్యంగా పద్మనాభం ఏంటంటే ఒక దిగ్గజం, నట దిగ్గజం లాంటి ఎవరు రేలంగి గారు ఉంటుండగా యాక్ట్ చేయడం కదా చిన్న విషయమా. సో ఆయన్ని దాటి రావాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడ్డాడు పద్మనాభం గారు. అండ్ ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఏంటట ఆ రహస్యం ఆయనది? అంటే ఇక్కడ కొంత చెప్పాలి. పద్మనాభం గారు చన్నపట్నంలో, రంగరాజపురంలో, నాగార్జున నగర్ మొదటి వీధిలో ఉండేవారు. ఆ వీధి సంగతి వినండి. ఏంటంటే ఆ రోడ్డు రంగరాజపురంలోని ఫస్ట్ బాలకృష్ణ గారు, అంజిగాడు అంటాం కదా, బాలకృష్ణ గారు. ఆ పక్కనే మిక్కిలినేని, ఆ పక్కనే ఉడత సరోజ సింగరు, శ్రీనివాసరావు అని కో డైరెక్టర్ అన్నమాట, వి మధుసూదన్ గారితో డైరెక్టర్. ఆ పక్కనే ఎవరు మన సీత గారు, నాగభూషణ్ గారు.
ఆ పక్కనే మోదుగురు సత్యం, ఆ పక్కనే పద్మనాభం గారు, ఆ పక్కనే వల్లం నరసింహారావు గారు, ఆ ముందు హేమలత, ఇటుపక్క పినిశెట్టి గారు, ఇటుపక్క నంబిరాజు మాస్టారు, ఇటుపక్క బేబీ రాణి. మొత్తం అందరూ అంటే మొత్తం అంతా ఎంత కలకలలాడుతుండేదంటే అంత కలకలలాడుతుండేది అన్నమాట. సాయంత్రం అయితే పద్మనాభం గారు ఆ కాంపౌండ్లో కూర్చునేవారు. ఆ రంగనాథపురంలో మిర్చిని బెల్లం జిలేబీ పెట్టేవారు. అందరినీ పిలిచి అందరూ వస్తుండేవారు అన్నమాట. వచ్చి చక్కగా పలకరించుకుంటూ అరమరికలు లేకుండా మాట్లాడుకునేవారు. ఆ మిర్చి బెల్లం జిలేబీ తినేసి కబుర్లు చెప్పుకునేవారు అన్నమాట. ఆయనది ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం. ఎక్కువ సమయాన్ని నవ్వుతూ గడపడం కోసం ప్రయత్నం చేసేవాడు. నవ్వు అంటే చాలా ఇష్టం. నవ్వుని ప్రేమించేవాడు పద్మనాభం. ఎవరైనా నవ్వించే వాళ్ళు ఉంటే చాలా ఇష్టం అన్నమాట. కనుక ఆయన జీవితంలోనే అసలు నవ్వుని ప్రేమించాడు కనుక ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడన్నమాట. బాధ అనేది ఆయనకు తెలీదు మొదట్లో. అంటే ఆయన స్వభావమే నవ్వుతూ ఉంటుందా, నవ్వడం ప్రేక్షకుల కోరిక మేరకు అట్లా నవ్వుతున్నట్టు నటించేవారా అని నవ్వు చూసారు. ఆయన నవ్వు చాలా హాయిగా ఉంటుందమ్మా. మాయామర్మం లేని నవ్వు మాట. కనుక నవ్వుని ప్రేమించేవాడు. ఆ నవ్వులోనే బ్రతుకు తెరువుని ఎదుక్కున్నాడు అన్నమాట. ఆయన జీవితాన్ని వెతుక్కోవడం నవ్వులోనే వెతుక్కున్నాడు. ఆ నవ్వునే నమ్ముకున్నాడు ఆయన. అండ్ ఇంకొకటి ఆయన బాడీ లాంగ్వేజ్ కొంచెం షార్ట్ గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, కొంచెం బొద్దుగా కనిపిస్తూ ఉంటారు, కొంచెం డిఫరెంట్ ఉంటారు. ఎట్లయినా ఆయన పర్సనాలిటీ ఆయన ఇది ఎందుకంటే కేవలం ఇట్లా అంటే ఒక కమీడియన్ కి ఒక రకమైన బాడీ లాంగ్వేజ్, ఒక ముఖ కవళికలు కానీ ఇవన్నీ కాస్త డిఫరెంట్ గా ఉండాలి. అందులో భాగంగానే ఆయన అట్లా ఉండడానికి ఇష్టపడేవారా, లేకపోతే న్యాచురల్ గా బై బర్త్ అంతేనా? బై బర్త్ కాదు, కానీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కొంత సపోర్టింగ్ హీరోగా పనిచేస్తాడు. ఆయన అప్పుడు సావిత్రం పక్కన కూడా ఆయన హస్బెండ్గా చేశారు కదా. కానీ నేనేం చేశారంటే ఆయన ఉన్న ఆ బాడీ లాంగ్వేజ్ని ఎలా మార్చుకున్నాడంటే ఆయన చూస్తే నవ్వు వచ్చేలాగా, ఆయన ప్రవర్తన నవ్వు తెప్పించేలాగా, ఆయన డైలాగ్స్ నవ్వు తెప్పించేలాగా ఆ మాడ్యులేట్ చేసుకుంటూ ఆయన కమేడియన్గా మలుచుకున్నారు. ఆయన మలుచుకున్నారన్నమాట. మలుచుకొని సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ రోజుల్లో రేలంగిని మించిన కమెడియన్ అనిపించుకున్నాడు అన్నమాట.